సరదాగా ఒక ప్రశ్న, ఎవరు పెద్ద త్యాగశీలి? ఒక వ్యక్తి అన్ని వదిలేసి భగవంతుడి కోసమే సేవ చేయాలి అనే ఉద్దేశంలో తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. మిగిలిన భౌతికమైన కార్యక్రమాలను వ్యక్తిగత స్వార్థం కోసం వదిలేశాడు. ఇంకొక వ్యక్తి భగవంతుడి కంటే ముందు నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అని స్వార్థ చింతనతో కేవలం సంపాదన కోసమే బతుకుతున్నాడు. భగవంతుడు అవసరం లేదు. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా త్యాగం చేశారు? ఒక సెకండ్ వీడియో పాజ్ చేసి ఆలోచించండి. సమాధానం మీ ఆలోచన తర్వాత ఇప్పుడు ఆన్సర్ చూడండి. నేనంటాను, ఎవరైతే తన కుటుంబం కోసం మాత్రమే సంపాదించుకొని స్వార్థ చింతనతో ఉన్నారో ఆయనే గొప్ప త్యాగి అని నేను అంటాను. ఆశ్చర్యపోకండి, ఎందుకో తెలుసా? త్యాగి అంటే ఎవరు? ఎక్కువ విలువైన దాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో అతను త్యాగి. ఈ ఇద్దరిలో ఎవరు దేనిని త్యాగం చేశారు? ఒక వ్యక్తి భగవంతుని త్యాగం చేశాడు, ఇంకొక వ్యక్తి ధనాన్ని త్యాగం చేశాడు, పేరు ప్రతిష్టలను త్యాగం చేశాడు. విలువైన వాడు ఎవరు? భగవంతుడు అన్నిటికన్నా విలువైన వాడు. ఆయనను త్యాగం చేసిన వాడే త్యాగి. అంటే భగవంతుని కంటే స్వార్థంగా వెళ్ళిన వాడే త్యాగి. ఇందులో అంతరార్థాన్ని గ్రహించండి, బహిర్ అర్థంతో అర్థం కాదు. హరే కృష్ణ.